దేశంలో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వ్యవసాయం పరిస్థితి ఎలా ఉంది? నాకు తెలిసినంత వరకు రైతు సంతోషంగా లేడు. పురుగు మందులు కొట్టడం వలన స్ప్రే చేసేటప్పుడు వచ్చిన ఎఫెక్ట్స్ వల్ల 2 లక్షల మంది రైతులు చచ్చిపోతారు. 3 ఎకరాలు వ్యవసాయం చేయడమే కష్టం, అలాంటిది 3000 ఎకరాల్లో వ్యవసాయం ఎలా చేస్తున్నారు? నిజంగా 3000 ఎకరాల్లో చేయడం కన్నా 3 ఎకరాల్లో చేయడమే చాలా కష్టం. అదేంటి సార్? భూమి ఫర్టిలిటీ పోయిన తర్వాత సిటీల్లో ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగినాయి. నిజంగా మన పిల్లలు ఇక్కడ నుంచి కొన్ని లక్షల మంది వెళ్ళి ఏం చేస్తున్నారండి, అమెరికా వెళ్ళి వాష్రూమ్స్ కడుగుతున్నారు. తెల్లవారులేసి ట్రంప్ ఏం ఆలోచిస్తాడో అని వీళ్ళకి ఈ రోజు నిద్రపోకుండా గడుపుతున్నారు. గవర్నమెంట్ రైతు బంధు ఇస్తుంది, పిఎం కిసాన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అయినా సరే రైతులు అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఏం పండించాలో చెప్పరు, ఎలా పండించాలో చెప్పరు. వాడే తిప్పలు పడి పండించుకొని రోడ్డు మీద బారపోసుకుంటున్నాడు. నాకు తెలిసి మన రాజకీయ నాయకులు ఎవరు రైతులు బాగుపడాలని కోరుకోరు అనుకుంటా. మనము సక్సెస్ఫుల్ గా డివైడ్ అయిపోయాం. కులం పేరుతోటి, మతం పేరుతోటి, ప్రాంతం పేరుతోటి, అన్నిటికన్నా ముఖ్యంగా పొలిటికల్ గా. మీరు సింగపూర్ అంటే ఏం చెప్తారు? క్రమశిక్షణ, సివిక్ సెన్స్. భారతదేశం అంటే ఏం చెప్తారు? తాగుబోతూ, తిరుగుబోతూ, చదువులానోడు ఏదో యాక్సిడెంటల్ గా సూపర్ స్టార్ అయిపోతే వాడి సినిమా చూడటం కోసం చచ్చిపోతాం. ఒక రాజకీయ నాయకుడు జనాల్ని లారీల్లో ఎక్కిచ్చేసి ముడి సరుకులాగా ఊరక చూపించుకోవడానికి తోలితే పందుల్ని ఎద్దుల్ని తోలినట్టు ఆ లారీలెక్కి సారాయి తాగి బిర్యానీ తిని ఆ మీటింగ్ కి పోయి చచ్చిపోతాం. అంటే ఇంత ఖాళీగా, ఇంత విలువ లేకుండా పడున్న